హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. వెల్కమ్ టు శామ్ రమ్యాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నిన్నటి వీడియోలో మనం బటన్ ఎలా కుట్టాలనేది నేర్చుకున్నాం కదా. ఈరోజు ఏంటంటే మనం ఈ యొక్క బటన్ పెట్టడానికి కాజా అనేది నేను ఈరోజు చూపించబోతున్నాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇంకేంటంటే మనం ఎంత పెద్ద పెద్ద డ్రెస్సులు కుట్టినా, బ్లౌజులు కుట్టినా కానీ మనకి చివరికి మనం చేసేది ఇదే. సారీ, చూడండి. హెమ్మింగు, అలాగే ఉక్స్లు, కాజాలని, ఇలా బటన్స్ అని మనం ఎంత డ్రెస్సు మోడల్గా కుట్టినా కానీ ఫైనల్గా మనం చేయాల్సింది ఇవేనమాట. బటన్స్ కుట్టుకోవడం, అలాగే కాజాలని, హెమ్మింగ్లని ఇవే అనమాట. అందుకనే మనం బేసిక్గా ఫస్ట్ నేర్చుకునే వాళ్ళకి ఇవే నేర్పుతారు. హెమ్మింగు, అలాగే ఇంకా ఉక్స్లు, కాజాలు కుట్టడం అని, ఇంకెలా బటన్స్ కుట్టడం అని, బటన్ కాజా అంటారు, బటన్ కాజా కుట్టడం అని ఫస్ట్ టైలరింగ్ షాపుల్లోనైనా ఎక్కడైనా సరే మనకి నేర్పించేది ఇవే అనమాట. అందుకనే నేను ఇవి నేర్పిస్తున్నాను. ఓకే, ఈ రోజు అయితే మనకి ఈ యొక్క మెయిన్ బేసిక్ అనేది పూర్తవుతుందండి ఈ వీడియోతో. అంటే మెయిన్ మనం స్టార్టింగ్ ఎవరెవరైతే నేర్చుకోవాలని ఆశపడుతున్నారో ఈ రోజుతో అయితే మనం ఇవి కుట్టడం అయితే అయిపోతుంది. రేపు ఏంటంటే మనం మెయిన్ టైలరింగ్కి ఏమేం కావాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నేను చూపిస్తాను. ఓకే, ఈరోజు అయితే మనం ఇంకా లేట్ చేయకుండా ఏంటంటే ఇప్పుడు మనం ఈ బటన్ పెట్టడానికి ఇక్కడ కాజా అయితే రెడీ చేద్దాం. దానికోసం ముందుగా ఏంటంటే కొంచెం మనం ఇట్లా దీన్ని విధంగా, అలాగే ఉక్స్ పట్టి, కాజా పట్టి పెట్టాలన్నా, బటన్ కాజా కుట్టాలన్నా ఇలా మనం మడత వేసుకొని కుట్టుకోవాలన్నమాట. గట్టిగా ఉండాలి పట్టి అనేది, మనకి గట్టిగా ఉండాలన్నమాట. గట్టిగా ఉన్న పట్టీకి వెళ్ళే మనం బటన్ అనేదని పెట్టుకోవాలి. ఫస్ట్ ఏంటంటే మనం కాజా పెట్టేటప్పుడు ఇట్లా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఓకే, ఇలా సెంటర్ పాయింట్ చూసుకొని తర్వాత చెప్తా సెంటర్ పాయింట్లు ఎలా పెట్టాలి ఏంటనేది. కొంచెం మనం కత్తెరతో చిన్నగా కట్ పెట్టుకుందాం, ఎక్కువ వద్దు, మరి చూసుకొని మళ్ళీ మనం కట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఒకేసారి పెట్టేసామంటే కొంచెం పెద్దగా అయిపోతుంది ఇది. మనం ఒకవేళ పెద్దదైనా కానీ ఎట్లా సెట్ చేసుకోవాలనేది కూడా నేను తర్వాత చూపిస్తాను లాస్ట్లో. చూడండి, ఈ లెవెల్ అయితే మనకి సరిపోతుంది. ఇంత కనపడుతుంది కదా, ఈ లెవెల్ అయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఓకే, ఇప్పుడు ఏంటంటే దీన్ని పక్కన పెట్టేసుకొని మనం ఇప్పుడు ఆపోజిట్గా ఉన్న దారం అయితే నేను పెడతాను. ఎందుకంటే ఇది వైట్ కలర్ ఉంది కదా, ఆపోజిట్ కలర్ దారం వేస్తే మీకు మంచిగా కనపడుతుందని చెప్పేసి నేను ఆపోజిట్ కలర్ దారం తీసాను. ఫస్ట్ మనం ఇలా ఓపెన్ చేసుకోవాలి. దారం 2 మడతల మీద మనం ఎక్కించుకోవాలి, అంటే మనకి నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది. ఇట్లా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఈ 2 కొసలు ఉన్నాయి కదా, ఈ 2 కొసల్ని మనం ఇలా పెట్టుకోవాలి. ఇలా పట్టేసుకొని కొంచెం దీన్ని తడి చేసామంటే కొంచెం మనకి ఈజీగా నీడిల్లోకి ఒక హోల్లోకి వెళ్ళిపోతుంది అనమాట. నీట్గా తడి చేయాలి ఖచ్చితంగా. తడి చేయటం వల్ల ఏంటంటే మనకి తొందరగా ఎక్కుతుంది అనమాట. చూడండి, అదే తడి చేయకపోతే ఏమంటే ఈ కొసలు ఉన్నాయి కదా 2, ఇవి ఇట్లా వెడల్పుగా అయిపోతుంది, మనకి ఎక్కించుకోవడానికి తొందరగా రాదనమాట అట్లా. ఓకే, ఇప్పుడు చూడండి, రెండు పేటల మీద నేను ఎక్కించా. ఈ చివరిని ఏంటంటే ఇలా మనకి ఏలికి ఇలా చూడండి, ఇలా చుట్టేసి ఇట్లా పెట్టేసి దీన్ని చూడండి దగ్గరికి తీసి చూపిస్తున్నా. ఇట్లా బటన్ వేలుతో ముందుకి పుష్ చేయాలి. ఇలా ముందు పుష్ చేస్తే ముడిపడిపోతుంది. ఇది కొత్త వాళ్ళకేనండి మెయిన్ ఈ వీడియో అనేది. అసలు టచ్ లేదు, నాకు నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అనమాట. ఇప్పుడు చూడండి, ఒక్క పొరసారి చివర ముడి వేసిందా లేదా అనేది చూసుకోండి. ఇప్పుడు మనం దీన్ని మన వీలుని బట్టి పట్టుకోండి, మీ యొక్క వీలుని బట్టి. అలాగే ముడి లాగేటప్పుడు మన వైపుకి లాక్కోండి, నీట్గా వచ్చేసి.
గుర్తుపెట్టుకోండి, దారం లాగేటప్పుడు మన వైపుకి గుంజుకోండి. ఏంటంటే అది 3 వేసింది ఇక్కడ ఇక్కడ చిందరవందరగా ఉన్నాయి కదా, పోగులుగా, దాన్ని లాక్ చేసిద్ది అనమాట. మన వైపుకే లాక్కోవాలి. అప్పుడు మనకి స్టిచ్చింగ్ కూడా నీట్గా కనపడుతుంది అనమాట. మన ఎడం చేతికి వెళ్ళి లాగమాకండి, మన వైపే లాక్కోండి. అలాగే ఈ రోజుతో అయితే మనకి ఈ బేసిక్ అనేది కంప్లీట్ అవుతుంది. రేపటి నుంచి ఏంటంటే ఇంకా మనం స్టిచ్చింగ్ అయితే రేపటి నుంచి అయితే మనకి స్టిచ్చింగ్ వీడియోలు అయితే స్టార్ట్ అవుతాయి. ఇవి మనం బేసిక్ నీడ్ కాబట్టి ఇవి ముందుగా మనం నేర్చుకోవాలి. అలాగే దారం చూడండి, దగ్గరగా రానివ్వాలన్నమాట. నేను దీనియంగా చూసుకుంటున్నా కానీ కెమెరాకి వెళ్ళి కొంచెం అబ్జర్వ్ చేయట్లేదు. అందుకని నా దగ్గరకు తీసుకుంటున్నాను అనమాట. కెమెరా ఉండేసరికి నాకు చూసుకోవడానికి అంత కనపడలేదు, సారీ. అయితే మనం కుట్టేటప్పుడు దారం వెమ్మటి దారం రావాలి. మనం ఉక్సు యొక్క కాజా కుట్టేటప్పుడు చెప్పాక కదా, దారం వెమ్మటి దారం రావాలని. అలా మనం దారం వెమ్మటి దారం తీసుకురావాలి. చూడండి ఎంత నీట్గా వస్తుందో. ఇలా రానివ్వాలన్నమాట. ఆపోజిట్ కలర్ దారం అవ్వడం వల్ల ఇట్లా కొంచెం ఇట్లా కనపడుతుంది. కానీ సేమ్ క్లాత్ ఏ కలర్ ఉందో అదే దారం మనం తీసుకుంటే ఇంకా నీట్గా ఫినిషింగ్ అనేది మనకి నీట్గా కనపడుతుంది అనమాట. మీకు నీట్గా కనపడాలి, ఎలా కుట్టు వేస్తున్నారు ఏంటి అనేది మీకు కనపడాలని నేను ఆపోజిట్ కలరు దారం అయితే, రెడ్ కలర్ దారం అయితే తీసుకున్నాం. ఇలా దగ్గరగా రానివ్వండి. దారం అయితే దారం వెమ్మటి దారం అట్లా రావటం వల్ల మనకి నీట్గా వచ్చేసిద్ది. అలాగే సూది కూడా మన వైపుకి గుంజుకోండి. మన ఎడమ వైపుకి అయితే లాగమాకండి, మన వైపుకి గుంజుకోవాలన్నమాట. అప్పుడే ఆ ముడి అనేది మనం కట్ చేసాం కదా, కట్ చేసిన ఎడ్జ్ మీద పడేసి రౌండ్గా లాక్ వేసినట్టుగా రౌండ్గా వచ్చేసిద్ది అనమాట. ఆ కొసలు అనేది కొంచెం పీసులుగా అట్లా కనపడకుండా ఏమంటే లాక్ వేసినట్టుగా నీట్గా కనపడుతుంది. ఇలా లాగండి. వీడియోలు కంటిన్యూగా చూస్తూనే ఉండండి. రేపటి నుంచి నేనైతే ఖచ్చితంగా వీడియోలు మన స్టిచ్చింగ్ వీడియోలు అనమాట. ఫస్ట్ బనియన్, మన నైటీ కిందకి వేసుకుంటాం కదా బనియన్, పెట్టికోట్లు అనమాట. పెట్టికోట్ ఎలా కుట్టాలి ఏంటి అనేది అట్లా ఫస్ట్ స్టార్టింగు ఈజీ ప్రాసెస్ ఏంటంటే బన్నీ కుట్టడం అనమాట. బన్నీ అనేది ఈజీ అనమాట. అందుకని ఎవరైనా సరే ముందు చిన్నవి నేర్పుకుంటూ ఆ తర్వాత డ్రెస్సులని, బ్లౌజులని అట్లా చిన్నగా నేర్పిస్తారనమాట. ఒకేసారి బ్లౌజులు, డ్రెస్సులు మనం నేర్పించామంటే మీకు ఎట్లా ఉంటుందంటే ఒకేసారి తీసుకొచ్చి హిందీ ఇంగ్లీష్ సినిమాలు చూపించినట్టుగా అట్లా ఉంటుందన్నమాట. చూడండి దగ్గరగా దారం ఇలా రానివ్వాలి. అందుకని ఫస్ట్ ఎవరైనా మాకు నేర్పించిన టీచర్ కూడా ఈ హెమ్మింగ్లు, కాజాలు, హుక్స్లు, బటన్స్ ఇవన్నీ కుట్టడం అయిపోయిన తర్వాత అప్పుడు ఫైనల్ మాకు పెట్టికోట్ ఎలా కుట్టాలి అనేది నేర్పించారనమాట. ఆ తర్వాతనే చిన్నగా తాతయ్య బన్నీలు ఉంటాయి కదా, అట్లా అనమాట. లంగాలని అంటే మన శారీ పెట్టికోట్ అని అట్లా సింపుల్గా ఉండేవి ఫస్ట్ నేర్పిస్తారు. కష్టమైనవి లాస్ట్లో అనమాట. ఎందుకంటే స్టార్టింగే మనం కష్టమైనవి చూపించామంటే అదే చెప్పా కదా, తీసుకొచ్చి హిందీ సినిమానో ఇంగ్లీష్ సినిమానో చూపించినట్టుగా అట్లా ఉంటుందన్నమాట. అంటే మన బుర్రకి ఏం అర్థం కాదు. అందుకని ఈజీగా ఉండేవి ఫస్ట్ నేర్పిస్తారు. చూడండి ఎలా ఉంది, చక్కగా నీట్గా వచ్చేసింది కదా. ఇంకా మనం సేమ్ క్లాత్ కలర్ వేస్తే ఇంకా నీట్గా కనపడుతుంది. ఇంతేనండి మన బటన్ యొక్క కాజా కుట్టడం అయితే ఇంతే, పర్ఫెక్ట్గా వచ్చేసింది. చూడండి నీట్గా ఇలా కుట్టేసిన తర్వాత ఇది బటన్ అనేది పడుతుందా లేదా అనేది చూసుకోండి ఒకసారి. ఇలా పెట్టి చూడండి. పట్టింది కదా, నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇంకేమంటే బటన్ ఒకవేళ లూజ్ అయిందనుకోండి, ఈ యొక్క హోల్లోకి వెళ్ళిన తర్వాత కాజా లూజ్ అయితే ఏమంటే ఇక్కడ ఈ రెండింటిని మనం కొంచెం కలిపేసి కుట్టు వేసేసుకోవాలి. చూడండి నేను చూపిస్తున్నా. ఈ కొసని రెండింటిని కూడా దగ్గరికి లాగేసి ఒక 2 కుట్లు వేసేసుకోండి. ఇట్లా దగ్గరికి వేస్తే ఇంకా బటన్కి కరెక్ట్గా సరిపోతుందన్నమాట. అర్థమైంది కదా, బటన్ లూజ్ అయితే. అలాగే ఒకవేళ బటన్ పట్టకపోతే, బటను పెద్దగా అయిపోయి లేదా కాజా చిన్నగా అయిపోయిందంటే అప్పుడు ఏం చేయాలంటే మనం కొంచెం కత్తెరని తీసుకొని చిన్నగా ఇక్కడ కొద్దిగా అనమాట, జస్ట్ కొంచెమే చూడండి ఇంత
అంటే మన దారం ఉంటుంది కదా, 2 అంతలు కొంచెం కట్ చేసుకొని టాకాలేయండి. ఒక 4, 5 టాకాలేసామంటే బటన్ పడుతుంది. ఈజీగా మనకి వెళ్ళిపోతుందనమాట. చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా కుదిరిందో. రెడ్ కలర్ దారం మీకు కనపడాలని నేను పెట్టేశాను. అదే మనం వైట్‌ది పెట్టామంటే అసల పేర్లు పెట్టడానికి ఉండదనమాట. అంత నీట్‌గా వచ్చేసిద్ది. అర్థమైంది కదా! ఇంతేనండి. కాజా కుట్టడం అయితే చాలా ఈజీ అనమాట. రేపు ఇంకా మనకి అంటే ముందు ముందు మనకి ఏమేం కావాలి అనేది నేను మెయిన్‌గా క్లాతులు ఇవన్నీ ఏమేం కావాలి అంటే మీరు తెచ్చుకోవాలనమాట. బయటికెళ్ళి కొన్ని తెచ్చుకోండి. అవి ఏమేం కావాలనేది నేను రేపటి వీడియోలో మళ్ళీ నేను చూపిస్తానండి. ఇంతే ఇంకా పర్ఫెక్ట్‌గా వచ్చేసింది కదా! కాజా కుట్టడం అయితే. ఇంకింతేనండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. రేపైతే ఏమేం కావాలనేది చెప్తాను. వీడియో చూసినందుకు ధన్యవాదాలు.